హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వినీ వ్లాగ్. ఈవినింగ్ స్నాక్ అయితే ఎగ్ రోటీ చేశాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అది ఎలాగో చూసేయండి. ఇంకైతే చెప్పేస్తున్నాను. మనం చపాతీ రెడీగా చేసి పెట్టుకుంటే చాలు, ఇంకా ఎగ్ రోటీ అయితే రెడీ అయిపోతున్నట్లే. ఇంకెందుకు లేటు, ఇలా చేయాలో చూసేయండి. ముందుగా అయితే మనం చపాతీ చేసుకున్నాం కదా, దాన్ని సైడ్ పెట్టేసుకొని మనకు నచ్చిన వెజిటేబుల్స్ని అయితే చన్నగా సర్వ్ చేసుకొని కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆ వెజిటేబుల్స్ని అన్నిటిని కూడా బాగా ఫ్రై అవనిచ్చుకుందాం. ఒక లైట్ ఫ్రై అయితే సరిపోతుంది. పచ్చి పచ్చిగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి తప్పక ట్రై చేయండి. కొంచెం సాల్ట్, అలాగే కారం, చిటికెడంతా జస్ట్ పసుపు యాడ్ చేసేసుకొని, అలాగే ధనియాల పౌడర్ కొంచెం వేసుకొని మొత్తం కూడా ఫ్రై అవనిచ్చేసి వీటిని సైడ్కి తీసేసుకుందాం. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ మళ్ళీ వేసుకొని ఒక ఎగ్ అయితే వేసేసి దానిపైన కొంచెం సాల్ట్, అలాగే నచ్చితే కారం, పిల్లలు తింటారు కాబట్టి నేను కొంచెం యాడ్ చేశాను. వేసేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న చపాతీని పెట్టేసి మనం దాన్ని తిప్పేసుకొని ఒక రెండు వైపులు కూడా ఒక 1 మినిట్ కాల్చుకొని వాటిలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అదే వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, అదే కొంచెం సాసు, అలాగే కొంచెం బ్లాక్ సాల్ట్ యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంతకీ ఎంతమంది ఇది టేస్ట్ చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఎలా ఉందో మా పాప చెప్తుంది, వినేయండి. ఏమంటారు? ఓకే, బాగుందా?